తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఇటు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కూడా రాహుల్ గాంధీకి పేటీఎం లాగా మారినాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది జనాల నుండి. రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏంటి మరి రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రభుత్వం పేటీఎం లాగా ఎట్లా మారింది? రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఆ మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని మారుస్తున్నారు అనేటువంటి మాటలు కూడా మనం విన్నాం. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్నెస్ పెరిగింది. కేంద్రం అధిష్టానం దగ్గర, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డికి మంచి పేరు ఉంది. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అవి రాష్ట్ర ప్రభుత్వం తరపున కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, రాహుల్ గాంధీ దృష్టిలో రేవంత్ రెడ్డి పడ్డాడు కాబట్టి ఆ ప్రయారిటీ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది రేవంత్ రెడ్డి ఎట్లాగా పేటీఎం లాగా రాహుల్ గాంధీకి మారిండు అనేటువంటి విషయం. అయితే ఆ మధ్యలో బీఆర్ఎస్లు కూడా కొన్ని ఆరోపణలు చేసిర్రు కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద. ఏంటి అన్నప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖజానా, తెలంగాణ ప్రజల సొమ్ము 1000 కోట్లు, సుమారుగా 1000 కోట్లు కేరళ రాష్ట్ర ఎన్నికలకు ఇక్కడ నుండి తరలిస్తున్నారు, అధికారాన్ని అక్కడ చేపట్టడం కోసం అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపణలోని సారాంశం. మరి చూద్దాం. మొదటగా తెలంగాణ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా అక్కడ ఎన్నుకోబడ్డారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ అసెంబ్లీ సాధారణ ఎన్నికలు డిసెంబర్లో 2023లో వచ్చినాయి. మరి దానికి సంబంధించి ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా రావాలనేటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ పెద్ద స్కెచ్ గీశాడు. ఇక్కడ ఎన్నికల ఇన్ఛార్జిగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని నియమించాడు. ఆయనను కేవలం ఇన్ఛార్జే కాదు, ఎకనామికల్ సోర్స్ అంతా కూడా కర్ణాటక నుండి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మీద పెట్టాలి, ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలి అనేటువంటిది రాహుల్ గాంధీ గైడ్లైన్స్ ఇచ్చిండు డికే శివకుమార్కి. అదేవిధంగా డికే శివకుమార్ ఇక్కడికి వచ్చి డబ్బుల సంచులతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిర్రు. అదొక కారణమైతే, రెండవది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కొంత ఉపయోగపడింది. ఈ రెండు అంశాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక కర్ణాటక సొమ్ముతోటి తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ఊరుకుంటాడా? ఎక్కడ ఎన్నికలైనా తెలంగాణ సొమ్మును అక్కడికి పంపించాల్సిందే. మీరు పోటీ చేసినప్పుడు కర్ణాటక నుంచి డబ్బు ఎట్లు వచ్చింది, ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అంతా కూడా ఆ రాష్ట్రాలకు పంపించాల్సిందే, రుణం తీర్చుకోవాల్సిందే అని అల్టిమేటం జారీ చేసిండట. ఇది నేనంటున్నది కాదు, హార్డ్ కోర్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. గతంలో జరిగినటువంటి బీహార్ ఎన్నికలకు సంబంధించి రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్గా పోయిండు. ఇక్కడ నుండి స్టార్ క్యాంపెయినర్గా పోతూ పోతూ ఇక్కడ నుండి డబ్బులు పట్టుకపోయిండు బీహార్కి. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును బీహార్ ఎన్నికల ఖర్చుల కోసం తీసుకుపోతున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు చేసింది. మరి ఆరోపణలో వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉందని చూసినా కూడా ఎంతో కొంత ఇక్కడ నుండి డబ్బులు తరలించే ఉంటాడు, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కేరళ ఎన్నికలు జరుగుతున్నాయి, 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాలలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, అస్సాం, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అస్సాం మీద దృష్టి పెట్టలే, వెస్ట్ బెంగాల్ మీద దృష్టి పెట్టలే, పుదుచ్చేరి మీద దృష్టి పెట్టలే, చివరికి తమిళనాడు మీద కూడా దృష్టి పెట్టలే, కేవలం కేరళ మీదనే దృష్టి పెట్టింది. ఆ కేరళ ఎన్నికల కోసమే తెలంగాణ నుంచి 1000 కోట్లు తరలించారనేటువంటిది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. మరి ఇక్కడ 5 రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న వారంతా కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలే. ముఖ్యంగా కేరళలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ, అధికారంలో సిపిఎం పార్టీ ఉన్నది. అక్కడ డబ్బు ఖర్చు పెట్టడం, సిపిఎం మీద గెలవాలనుకోవడం, అది కూడా తెలంగాణ డబ్బు సొమ్ముతోటి గెలవాలనుకోవడం కూడా ఇండియా కూటమి మీద ఇండియా కూటమి నేతలే పోటీ చేస్తున్నారు. అంటే ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రయత్నం చేస్తుంది. దమ్ముంటే బీహార్లో, మహారాష్ట్రలో, లేకపోతే ఉత్తరప్రదేశ్లో
ఇంకా బీజేపీ పాలిత ప్రాంతాలలో అంత డబ్బు పెట్టి వాళ్ళ మీద గెలవాలి. కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మీదనే కాంగ్రెస్ పార్టీ డబ్బు పెట్టి గెలవాలని చూస్తుంది. అంటే ఇది బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసేటువంటి విషయం. ఇండియా కూటమిని బలహీనపరిచేటువంటి కుట్రలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సరే, ఆ విషయం అట్లా పక్కకు పెడితే అటు బీహార్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సొమ్మే అక్కడికి పోయిందనేటువంటిది, కేరళకు ఇక్కడి నుంచి 1000 కోట్లు పోయిందనేటువంటిది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. ఏదేమైనా తెలంగాణ ప్రజల సొమ్మును రాహుల్ గాంధీ పేటిఎంలో వాడుకుంటున్నారు రేవంత్ రెడ్డితో కలిసి అనేటువంటిది ఇక్కడ ప్రధాన చర్చ నడుస్తూ ఉంది. కేవలం బీఆర్ఎస్ పార్టీ కాదు, అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీకి పేటిఎంలా మారిందని అమిత్ షా కూడా తన మాటల్లో చెప్పిండు. ఇటు బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది, అటు బీజేపీ పార్టీ ఆరోపణ చేస్తుంది. మరి రాహుల్ గాంధీ ఇట్లా రాష్ట్రాలను పేటిఎం లాగా వాడుకుంటున్నాడు. మరి రాష్ట్రంలో అధికారంలో కోల్పోతే రాహుల్ గాంధీకి పెట్టుబడిదారులు ఎవరు అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఏదేమైనా ప్రజల సొమ్మును, ఏ రాష్ట్ర ప్రజల సొమ్మును ఆ రాష్ట్ర ప్రజలకి ఖర్చు పెట్టాలి. కానీ రాష్ట్రాలు దాటించి ఆ డబ్బులు పంచి ఈ ఇండియా కూటమిని నీరుగార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. చూద్దాం, ఇంతకుముందు బీహార్ ఎన్నికలకు పెట్టిర్రు, మొన్న కేరళ ఎన్నికలకు పెట్టిర్రు అనేటువంటిది ఆరోపణలు. రాబోయే ఎన్నికలు ఎక్కడ జరిగినా అక్కడికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం రేవంత్ రెడ్డి డబ్బు పంపించాల్సిందేనా అనేటువంటిది చర్చ నడుస్తూ ఉంది. ఇంకా చూస్తుంటే ఆ డబ్బులు సుమారు 1000 కోట్లు తరలించారు అనేటువంటిది బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణ అయితే, ఆ కోట్లు అన్ని కూడా బీహార్కు తరలించిన, అట్లాగే కేరళకు తరలించినటువంటి డబ్బును అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రంలో స్కీములు ఇవ్వడం కోసం, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలు కోసం పనిచేయచ్చు కదా ప్రభుత్వం. ఫీజులు లేవు, రియంబర్స్మెంట్లు లేవు, రైతులకు రైతు బంధు, రైతు భరోసా వేయడానికి డబ్బులు లేవు, చేనేత కార్మికులకు వాళ్ళ రుణమాఫీ చేయడానికి, వాళ్ళకు సంక్షేమ పథకాలు అందించడానికి డబ్బులు లేవు, రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇక నిన్న మొన్న ఆర్టీసీ సమ్మె జరుగుతుంది. ఆర్టీసీ వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏం కోరుకోలే. వాళ్ళు కోరిన దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా తీర్చేటువంటి 3 కోరికలు ఉన్నాయి. డబ్బులు అంటే ఆర్టీసీని విలీనం చేయమంటారు గవర్నమెంట్లో. ఒక సంతకం పెట్టేస్తే అయిపోతుంది. రేవంత్ రెడ్డి, ఆ రవాణా శాఖ మంత్రి ఒక సంతకం పెడితే ఈ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం అవుతుంది. దానికి ఏమి ఇబ్బంది అవుతుంది అనేటువంటిది ప్రశ్నార్థకం. కేసీఆర్ అధికారంలోకి వచ్చి రాకముందుకు ఆర్టీసీని విలీనం చేస్తేనే కేసీఆర్ 10 సంవత్సరాలు పబ్బం గడుపుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పబ్బం గడుపుకుంటుండే, కానీ ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేటువంటి అవకాశం లేదు. మనం చూసినాం, 2-3 సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో 1 చనిపోయారు. మరి ఈ సమ్మె ఇట్లే కొనసాగితే ఎంత తీవ్ర పరిణామాలు ఉంటాయో మనం చూడాల్సిందే. అంటే ఇటు చేనేత కార్మికులకు, అటు రైతులకు, ఇటు ఆర్టీసీ కార్మికులకు, విద్యార్థులకు, యువకులకు, అటు ఉపాధ్యాయులకు కావచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా కావచ్చు, ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా ఇట్లా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం పెట్టకుండా వేరే రాష్ట్రాలకు తరలిస్తుందనేటువంటిది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. చూద్దాం మరి రేవంత్ రెడ్డి మారి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము తెలంగాణ రాష్ట్రంలోనే పెడతాడా, లేదా ఎక్కడ ఎన్నికలైతే అక్కడికి తరలిస్తాడా చూడాల్సింది.